అల్లమ్మ నింద మా అప్పట్లో జూన్ లో థియేటర్ లో రిలీజ్ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఈటీవీ లో అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours. ఈ మూవీ మొన్న వచ్చిన విరాజీ మూవీ కంటే కొంచెం బెటర్ అని చెప్తా. రెండు సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్. ఈ మూవీ కొంచెం బెటర్. ఈ మూవీ ఎలా ఉందా అంటే ఇలాంటి స్టోరీస్ మనం చాలానే చూసినాం, బట్ ఇది కూడా ఇంకోసారి చూసేవచ్చు. వన్ టైం వాచబుల్ అని చెప్తాం. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఆర్ ఓకే అంటే అంతలా లేవు. అండ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆర్ ఓకే, బాగున్నాయి. అండ్ మన రేటింగ్ వచ్చేసి 3/5. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 100% చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదు. మూవీ స్టోరీ మొత్తం ఏపీలోని కొండ్రకోట విలేజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ట్యాగ్ లైన్ చూసి ఇది హారర్ స్టోరీ అనుకున్నారు, కాదు, ప్యూర్ క్రైమ్ డ్రామా మూవీ. మంజు అనే అమ్మాయిని చంపినందుకు బాలరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షులు గట్టి ఉన్నందుకు ఆయనకు ఉరిశిక్ష పడుతుంది. సో ఆ ఉరిశిక్ష చేసిన జడ్జికి జాబ్ పరంగా న్యాయం చేసిన, బట్ యాజ్ ఎ పర్సనల్ గా తనకు ఈయన నిరుపరాధ అనిపిస్తుంది. సో ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. అట్లే ఫీల్ అవ్వకుండా తన కొడుకు చెప్తాడు, అదే వరుణ్. సో అట్లే బాధపడుతూ నేను చనిపోతాడు పనికెళ్ళబడి. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ అయిన వరుణ్ బాలరాజుని బయటికి తీసుకొని రాగలరా? నిజంగా నిరపరాధా? అసలు తనకెళ్ళబర్ని గారికి నిరపరాధి అనిపించడానికి కారణం ఏంటి? ఇలాంటివి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ లో ఒక 6 members ని కిడ్నాప్ చేశారు. అది చేసింది వరుణ్ టీమ్. సో ఈ కేసుకి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి చూస్తారు. లైక్ పోలీస్, డాక్టర్ అండ్ ఇద్దరు విలేజ్ పీపుల్స్ ని వీళ్ళు కిడ్నాప్ చేస్తారు అన్నమాట. సో వాళ్ళ నుంచి కేసు డీటెయిల్స్ ఇంకేమైనా వస్తాయా అన్న విషయాల గురించి కొంచెం బాగా తీసుంటే బాగుంది. అంటే ఇంకొంచెం స్ట్రాంగ్ అండ్ ఇంకొంచెం టెస్టులతో తీస్తే బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందో అని కూడా మనం గెస్ చేయగలుగుతాం అనమాట. అంత స్లో ఉంటది అనమాట. తర్వాత హీరో ఇంట్రొడక్షన్ అండ్ ఇంటర్వెల్, నెక్స్ట్ ఏమవుతుంది అని ఉంటది. సో సెకండ్ హాఫ్ వచ్చేసి బాలరాజు అండ్ వాళ్ళ కూతురు అండ్ మంజు ఇంకా తన లవ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ ఇవి చూపిస్తారు. బాగుంటాయి అండ్ ట్విస్టులు కూడా బాగుంటాయి. సో ఈ 6 members వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని నిజం చెప్పడానికి రెడీ అవుతున్న టైంలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది కూడా మస్తు ఉంటుంది. దాని తర్వాత క్లైమాక్స్ కొంచెం సాడ్ ఎండింగ్ ఉంటుంది, బట్ ఇట్స్ వర్త్ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఫ్లాష్ బ్యాక్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు కానీ అవి బాగుంటాయి. అండ్ స్టార్టింగ్ కొంచెం స్లో సీన్స్ ఉంటాయి, అవి కొంచెం లాగ్ అనిపిస్తుంది. అవి ఇంకొంచెం మంచిగా తీసుంటే మాత్రం బాగుంది. అండ్ ఓకే, వన్ టైం వాచబుల్ అండ్ వీకెండ్ చూడొచ్చు. ఎంజాయ్ వాచింగ్ నా అభిప్రాయం. లైక్ చేసి సబ్స్క్రైబ్ మా కింద బ్లాక్ కలర్ లో ఉంటుంది అదే. థ్యాంక్స్ బాయ్.